హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట. అనుకోకుండా షాపింగ్కి అయితే వెళ్ళాము. అటు నుంచి అటు ఎక్కడికి వెళ్ళామో మీరు అవన్నీ వీడియోలు అయితే చూడబోతున్నారనమాట. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందన్నమాట. ఇంకా వీడియోకి లైక్ చేయలేదు, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నేను అసలు యాక్చువల్గా హ్యాపీకి భోగిపళ్ళు పొయ్యొద్దేమో అనేసి లైట్ తీసుకున్నాను అనమాట. సో లేదు అంటే ట్రెడిషనల్గా లంగా జాకెట్ అట్లా కుట్టించేదాన్ని. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, పొయ్యొచ్చో లేదో అనేసి లైట్ తీసుకున్నాను. కానీ ఇంకా నువ్వు కాకుండా వేరే వాళ్ళతో పోపియొచ్చు అనేసి అన్నారు కాబట్టి పోద్దాము అనేసి ఇంకా లాస్ట్ మినిట్లో అయితే డెసిజన్ తీసుకున్నాం అనమాట. ఇంకా డ్రెస్సెస్ అయితే లేవు పిల్లలకి. సో సింపుల్గా ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందాము అనేసి బయలుదేరామన్నమాట. ఇంకా మాకు దగ్గరలోనే ఉంటుంది విశాల్ మార్ట్, 15-20 మినిట్స్ పడుతుంది. సో అక్కడికైతే వెళ్ళి తీసుకొని వద్దాము అనేసి అయితే బయలుదేరినాం అనమాట. ఎందుకు అంటే టైం అయితే లేదు, రేపే అనమాట భోగి. సో లంగా జాకెట్ స్టిచ్ చేయించాలి అన్న అవ్వదు, ఇంకెప్పుడు తెస్తానే ఉంటాం కదా, ఇంకా ఇప్పుడు సింపుల్గా ఏదో ఒకటి తీసుకొని వద్దాము అనేసి అయితే బయలుదేరినాం అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విశాల్ మార్ట్లో ఇంత కలెక్షన్ లేకుండా ఉంటుంది అనేసి. పండగ పూట, అది కూడా పండగకి మంచిగా కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చుంటాయిలే, మంచి బట్టలు దొరుకుతాయిలే అనేసి అనుకొని వెళ్ళినాం అనమాట. అస్సలు స్టాక్ అనేదే లేదండి. అట్లీస్ట్ హుడీస్ కూడా లేవన్నమాట పిల్లలకి. మ్యాక్సిమం నేను చెప్తూ ఉంటాను కదా విశాల్ మార్ట్లో హుడీస్ బాగుంటాయి అని చెప్పేసి. సో అవి కూడా లేవన్నమాట. నాకు ఎంత డిసప్పాయింట్ అయిందంటే, ఎందుకు అంటే వేరే దగ్గర కూడా వెళ్ళొచ్చు కానీ పిల్లల్ని తీసుకొని ఆటోలో వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది కదా. సో ఇక్కడైతే దగ్గర అనేసి ఇంకా ప్లాన్ చేసుకొని అయితే వచ్చినాం. కానీ ఇంకా తీరా చూస్తే అక్కడ ఏం లేవన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎల్లో డ్రెస్ కొంచెం బెటర్ అనిపించింది అనమాట. అక్కడ ఉన్న కలెక్షన్లో కొంచెం బాగుంది అనిపించింది. ప్రైస్ కూడా కొంచెం 600 చేంజ్ ఎంతనో ఉందన్నమాట. సో ఈ ఇంత మెత్త క్లాత్కి అంత కాస్ట్ పెట్టాలి అని కూడా నాకు అనిపించలేదు. అంత బాగుంది అన్నట్టు కూడా లేదనమాట. సో ఇంక ఇక్కడ ఎంతసేపు చూసినా మనకు బట్టలు దొరకవు, టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ పిల్లలకు ఆకలేస్తే వాళ్ళు క్రాంకీ అయిపోతారు అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం అనమాట. వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, పిల్లల్ని తీసుకొని ఆటోలో వెళ్ళాలంటే ఇబ్బంది కదా అనేసి అట్లీస్ట్ దొరుకుతుంది అనేసి చాలాసేపు ట్రై చేసినాం అనమాట. ఏమైనా డ్రెస్సెస్ దొరుకుతాయేమో అనేసి అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఈ డ్రెస్సెస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి, ఇద్దరికి సేమ్ దొరుకుతాయి అనేసి చూస్తున్నాం. కానీ ఎంత పతలాగా ఉన్నాయంటే ఏమంటారు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అనిపించినాయి అనమాట. లైట్గా అంటే ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. అంత పల్సగా అయితే ఉన్నాయన్నమాట ఈ డ్రెస్సెస్. నాకు ఇంకా అంత బాగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కూడా కొంచెం బాగుంది, కానీ ఇదే స్టైల్లోనే మేము యానివర్సరీకి తీసుకున్నాం కదా హ్యాపీకి, పింక్ కలర్లో. సో ఇంకా వద్దు అనేసి ఇంకా అది కూడా తీసుకోలేదన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నాము, ఏమన్నా దొరికితే ఇక్కడనే తీసుకొని వెళ్ళాలి అని అయితే ఉండే అనమాట నాకు. ఎందుకు అంటే జర్నీ ఆటోలో అంత మంచిది కాదు, నెక్స్ట్ వచ్చేసి పిల్లలతోటి ఇంకా అసలే మంచిది కాదు అని చెప్పేసి చూస్తున్నాం. కానీ ఎంత తిరిగినా ఎంత చేసినా మాకైతే అసలు దొరకలేదన్నమాట. ఇక్కడ చూడండి షూ కలెక్షన్ వచ్చిందనమాట. షూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు అవి అవసరం లేదు కదా, అందుకనే అవి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. షూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి యాపీని కొత్తగా జాయిన్ చేసినాం అనమాట మేము విశాల్ మార్ట్లో పనికి. ఫస్ట్ అయితే అదంతా క్లీన్ చేసింది, ఎవరో వేసుకొని అక్కడ పెట్టేసి వెళ్తే తినకేంటి చెప్పండి, అవన్నీ సదురుతుందనమాట. ఇంకా మేము బట్టలు దొరకలేదని చిరాకులో ఉన్నాం. నాకేమో కోపం వస్తూ ఉంది, హ్యాపీ ఏమో ఇట్లాంటి నాటి థింగ్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా సరే ఏమన్నా అంటే ఇంకెక్కువ చేస్తారనమాట. సో ఇంకా ఏమనకుండా మనమే సైలెంట్గా ఉండడం బెటర్ అనమాట. సో ఇంకా అప్పటికే చాలా సతాయిస్తూ ఉన్నారు. ఇంకా మనం ఏమన్నా అన్నాం అనుకోండి ఇంకెక్కువ చేస్తుంటారనమాట. సో ఏం అనకపోవడమే బెటర్ బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు అనేసి ఇంకా నేను కూడా ఏమనకుండా జస్ట్ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎన్ని సదురుతుంది అంటే అన్ని సదురుతుంది. ఇంట్లో నార్మల్గా తనకి ఏం అందకుండా పెడితేనే అందించుకొని మరీ సదురుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే సదిరేసింది కదా, ఇక్కడ అయిపోయింది అనమాట. ఎవరిదో అది ట్రాలీ, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట హ్యాపీ. చూడండి తీసుకొని ఎట్లా వెళ్తుందో. కొన్ని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది, కొన్ని చూస్తేనేమో కోపం వస్తూ ఉంటుంది అనమాట హ్యాపీని చూస్తుంటే. వాళ్ళు ఏమనుకుంటారు, మా బాస్కెట్ తీసుకొని వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళు అనుకుంటారేమో అనేసి నాకు టెన్షన్ అనమాట. సో వదులు హ్యాపీ అంటే వదలదు, తనకు అదొకటి బాగుందనమాట, బండిలాగా తోసుకొని వెళ్ళొచ్చు కదా. సో అట్లా తను ఎంజాయ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇంకా బట్టలు దొరకలేదు అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇంకా విశాల్ మార్ట్ ఎదురుగానే మనకు పిస్తా హౌస్ అయితే ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత చాయ్ తాగకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో ముందే చాయ్ లవర్ కాబట్టి ఖచ్చితంగా చాయ్ తాగాలి అనిపిస్తుంది. సో ఇంకా అక్కడికైతే వెళ్ళి టీ అయితే తాగినాం అనమాట. తాగేసి ఇంకా ఆటో ఎక్కి వేరే ప్లేస్కి అయితే వచ్చినాము. చూస్తున్నారు కదా, ఇంకా వచ్చినాము. ఇంకా అక్కడ ఏం వీడియో అయితే తీయలేదనమాట, అప్పటికే అలసిపోయినాము. కాకపోతే తప్పదు, నెక్స్ట్ డే మార్నింగే భోగి అనమాట. సో ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వచ్చినాం అనమాట. డ్రెస్సెస్
ఫ్లవర్స్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకున్నాం అనమాట భోగికి సంబంధించినవి. వచ్చినాం కదా ఇంకా ఇక్కడ ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్, మీకు ముందు కనిపిస్తుంది చూడండి ఆ బిల్డింగ్, అదంతా కూరగాయల మార్కెట్ అనమాట. ఇంకా ముందు కూడా ఇక చూస్తున్నారు కదా ఎన్ని పెట్టుకొని ఉన్నారో. సో ఇంక ఇక్కడ తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, మనకు ఫ్రెష్గా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాం అనమాట. కాస్ట్ తక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ కాస్ట్ మాత్రం విపరీతంగా ఉందండి. అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే అంత కాస్ట్ ఉన్నాయి. ఏం తీసుకోవాలన్నా భయం వేస్తుంది అనమాట. నార్మల్ టైంలోనేమో నార్మల్గానే ఉంటాయి రేట్స్, కానీ ఈ టైం వచ్చేసరికి ఇట్లా ఇప్పుడు అవసరం కదా మనకి, ఇప్పుడు ఆ రేగిపళ్ళు కానివ్వండి, చెరుకు గడ్డలు కానివ్వండి, సో డబల్ చేసేస్తారనమాట ప్రైస్. ఇంకా తప్పదు, ఏం చేస్తాం, 10 తీసుకునే కాడ 5 అన్న తీసుకోవాలి కదా. సో అట్లా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇంకేవి తీసుకున్న తర్వాత ఫ్లవర్స్ కావాలి కదా భోగిపళ్ళు పోయడానికి, అండ్ నెక్స్ట్ మేము పెట్టుకోవడానికి కూడా కావాలి కాబట్టి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒకటి ఏమైంది అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. ఈ టైంలో అసలు మల్లెపూలు రావు కదా, అయినా కూడా మల్లెపూలు ఉన్నాయి. అవి దూరం నుంచి, దూరం అంటే దూరం కదా, బండి అవతల ఆయన ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం అనమాట. పువ్వులు అయితే తీసుకున్నాము. 60 ఎంతనో చెప్పినారు మూర, మేము 90కో 80కో అడిగినాము. ఇయ్యను అనేసి ఇంకా లాస్ట్కి అయితే ఇస్తాను అని అన్నారనమాట. సరేలే అనేసి తీసుకున్నాము. అప్పుడు కూడా మేము చూసుకోలేదనమాట అవి మల్లెపూలు కావు అని చెప్పేసి. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పెట్టుకోవడానికి వెళ్తే అవి మల్లెపూలు కావన్నమాట, పిచ్చి పువ్వులు. ఆ పిచ్చి పువ్వులకు మేము అంతా కాస్ట్ పెట్టి వచ్చినామా, అసలు ఒక్కసారి కూడా మనకు మైండ్కి వెలగలేదేంటి ఇది మల్లెపూల సీజన్ కాదు, అయినప్పటికీ అవి మల్లెపూలలాగా కనిపించి మనం ఎంతలో తెచ్చుకున్నాము అనేసి అనుకున్నాం అనమాట. కొన్నిసార్లు ఇట్లా అవుతుంటుంది కదా, మీకు ఎప్పుడైనా ఇట్లా అయ్యిందా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పూల దగ్గర అయితే అట్లా మోసపోయినాం అనమాట. పెట్టుకున్నాము, వర్కౌట్ అయితే అయ్యింది, కానీ మల్లెపూలు కాకుండా పిచ్చి పూలకు అన్ని పైసలు పెట్టి తెచ్చుకోవడమే నాకు నవ్వొచ్చిందనమాట. ఈ పువ్వులక మనం ఇన్ని పైసలు పెట్టినాము, మళ్ళీ దానికి ఎంత బార్గెన్ చేసినామో. ఆయన 120కి అసలు తక్కువ ఇయ్యనంటే 90కి రావడానికి, ఆ 30 రూపీస్ తక్కువ చేయడానికి చాలాసేపు అడిగినాం అనమాట. అసలు నవ్వొస్తుంది నాకు, అంత బార్గెనింగ్ చేసి మనం తెచ్చుకున్నది ఈ పువ్వులా అని చెప్పేసి. ఇక్కడనే అనమాట తీసుకున్నది. ఈ పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి కదా, అట్లా ఫ్రెష్గా చూస్తే మంచిగా అనిపిస్తుంది మనసుకి. సో ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము, పళ్ళు తీసుకున్నాము, ఇంకా భోగి పళ్ళు పోయడానికి అయితే అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇంకా ముగ్గులు వేయడానికి ఇంకా కలర్స్ కావాలి కదా, కలర్స్ కూడా తీసుకుందాము అని చెప్పేసి ఇంకా కలర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కొన్ని కలర్స్ ఏవేవి కావాలో అవి అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి స్టెన్సిల్స్ అవన్నీ ఎన్ని ఉన్నాయో, ముగ్గుకు సంబంధించిన ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. ఇంకా మాకు అవన్నీ అవసరం లేదు, జస్ట్ కలర్స్ ఒక్కటే కావాలి కాబట్టి జస్ట్ కలర్స్ వరకే తీసుకున్నాము. అప్పటికే మేము 4 o'clock ఏమో బయలుదేరినాము. టైం వచ్చేసి 6:30, 7 అయిపోయింది అనుకుంటా. ఇంకా ఆకలేస్తూ ఉంటుంది, పిల్లలు సతాయిస్తారు కదా అని చెప్పేసి ఇంకా బేకరీకి అయితే వెళ్ళినాము, ఏమైనా తినిపిద్దాము అని చెప్పేసి. సో ఇంకా బేకరీకి వెళ్ళి హ్యాపీకి అయితే ఐస్ క్రీమ్ అయితే ఇప్పించినాం అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినిన తర్వాత లియా పాప అప్పటికి పడుకొని ఉంది. సో ఇంకా తనకేం తీసుకోలేదనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తినేదాకా అక్కడనే కూర్చొని కొంతసేపు అయితే రిలాక్స్ అయినాము. ఎందుకంటే అప్పటికే చాలాసేపటి నుంచి తిరుగుతూ ఉన్నాము, ఎక్కడ కూర్చోడానికి అయితే లేదనమాట. సో రిలాక్స్డ్గా కూర్చొని ఇంకా ఐస్ క్రీమ్ తినిపించేసుకొని బయటకు అయితే వచ్చినాము. ఇంక ఇంత దూరం వచ్చినాం కదా, సామాన్ ఏమన్నా కావాలేమో అనేసి ఇంకా మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే కొన్ని అయితే చెప్పింది అనమాట. మా సైడ్ వచ్చేసి భోగి రోజు రొట్టె కొడతారనమాట. సో రొట్టెకి సంబంధించిన సామాన్ ఏమన్నా తీసుకొని రావాలనేసి ఫోన్ చేస్తే తీసుకొని రమ్మని చెప్పింది సద్దలు. కానీ మాకు అప్పటికే కలర్స్, రేగిపళ్ళు, బట్టలు అవన్నీ పిల్లలు అయ్యేసరికి లగేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఎక్కువ అంటే మేము పిల్లల్ని పట్టుకొని ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా సామాన్ తీసుకోవడం మా వల్ల కాలేదనమాట. ఎందుకంటే మళ్ళీ అవి 3-4 kgs అన్న అవుతాయి, అంత బరువు నేనైతే మొయ్యలేను. మళ్ళీ రానికి ఆల్రెడీ బ్యాగులు ఉన్నాయి, ఏమంటారు లియా పాప ఉంది, ఆమె కూడా మొయ్యలేదనమాట. అయ్యో అనవసరంగా ఫోన్ చేసినాము అనిపించింది. సో ఇంకా సామాన్ ఏం తీసుకోలేదనమాట. ఇంకా డైరెక్ట్ ఆటో ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఆటోలో ఇరికిచ్చి కూర్చోబెడతారు. మళ్ళీ నేను ఇంకొకటి ప్రెగ్నెంట్, నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను కాబట్టి సామాన్ ఇంకెవరన్నా పోయి తీసుకొని వస్తారులే, మనం ఏమొద్దు అనేసి ఇంకా లైట్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో భోగి ముందు రోజు అయితే ఇన్ని కష్టాలు పడి అయితే వాళ్ళకు డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చినాము. ఇంకా డైరెక్ట్ భోగిలోనే చూడండి మేము ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాము అనేసి.